చైనాలోని అత్యంత శక్తివంతమైన సైనిక అధికారులలో ఒకరైన జనరల్ జాంగ్ యాక్సియా పెను వివాదంలో చిక్కుకున్నారు. అవినీతితో పాటు కీలక అణ్వాయుధ రహస్యాలను అమెరికాకు లీక్ చేశారు అన్న ఆరోపణలు ఆయనపై వచ్చాయి. దాంతో ఆయనపై దర్యాప్తు మొదలైందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ వార్త చైనా మిలిటరీలో తీవ్ర చర్చనీయాంశమైంది. జాంగ్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కు అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో అత్యున్నత స్థాయి అధికారి ఈయనే. ఇటీవల జాంగ్ పై అమెరికా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలనాత్మక కథనం ప్రచురించింది. చైనా అణ్వాయుధ ప్రోగ్రాం కు సంబంధించిన కీలక సాంకేతిక డేటాను ఆయన అమెరికాకు లీక్ చేశారు అన్నది దాని సారాంశం. చైనీస్ మిలిటరీలోని ఉన్నత స్థాయి వర్గాలను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ ఆ కథనం రాసింది. అంతేకాదు ప్రమోషన్ల విషయంలో జాంగ్ యాక్సియా పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నాడని, కింది స్థాయి ఉద్యోగులపై వేధింపులు, ఆయుధ పరికరాల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చినట్లు ఆ కథనం తెలిపింది. దీంతో రక్షణ శాఖ ఆయనపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్లు పేర్కొంది. అవినీతి నిర్మూలనకు చైనా కమ్యూనిస్టు పార్టీ చేపట్టిన కఠిన చర్యల్లో భాగంగానే జాంగ్ పై దర్యాప్తు జరుగుతోందని వాషింగ్టన్లోని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి చెప్పినట్లు ఆ కథనం తెలిపింది. అయితే దీనిపై చైనా నుంచి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. ఇదిలా ఉండగా ఈ కథనం తర్వాత సామాజిక మాధ్యమాల్లో జాంగ్ పై మరిన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధ్యక్షుడు షీ జిన్పింగ్ కు వ్యతిరేకంగా సైనిక తిరుగుబాటుకు ప్రయత్నం జరిగిందనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలోనే జాంగ్ తో పాటు మరికొంతమంది సీనియర్ జర్నల్స్ ను నిర్బంధించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని చైనా అధికారులు గాని, పశ్చిమ దేశాల నిఘా సంస్థలు గాని ధృవీకరించలేదు. అయితే గత ఏడాది చైనాలో సైనిక తిరుగుబాటు జరగనుందని వచ్చిన వార్తలకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. చైనాలో మీడియా స్వేచ్ఛ చాలా పరిమితం కాబట్టి వాస్తవాలు పూర్తిగా తెలియడానికి చాలా సమయం పట్టొచ్చు.